నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెరీర్స్కి అయితే స్వాగతం అన్న. ఇండియా కువైట్ మధ్య దౌత్య సంబంధాలు 60వ వార్షికోత్సవ వేడుకలైతే డిసెంబర్ 2న ప్రారంభమవుతాయని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. గల్ఫ్ తెలుగు సంఘాల సామాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నట్లయితే నిర్వాహకులు ప్రకటించడం జరిగింది. కువైట్ లో గత 5 సంవత్సరాలలో నిరుద్యోగుల సంఖ్య 16,000 నుంచి 7,000 తగ్గిందని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ ప్రధానమంత్రి షేక్ సబా ఆల్ ఖలీద్ గారు అయితే కువైట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7 ప్రాజెక్టులను అధ్యయనం చేయడానికి కువైట్ మున్సిపల్ సహాయ మంత్రి షాయా ఆల్ షాయా గారిని అయితే నియమించడం జరిగింది. కువైట్ లో రానున్న వర్షాకాలం మరియు చలికాలం కోసమైతే పరిస్థితులకు తగ్గట్టు సిద్ధమవుతూ ఉన్నట్లయితే కువైట్ అగ్నిమాపక శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్ లో కరోనా వ్యాప్తి చెందుతూ ఉన్న కాలంలో 59,000 మంది ప్రవాసులైతే స్వచ్ఛందంగా కువైట్ ను వదిలి వెళ్లిపోయారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. సాల్మియాలో రోజుకు 600 స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లయితే టెక్నికల్ హెడ్ ఆల్ అజ్మీ గారు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్ లో టీకాలు వేసుకునే వారు అనివార్య కారణాల వల్ల టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో మహబుల్లా ప్రాంతంలో అటువంటి వారి కోసం అయితే కువైట్ ఆరోగ్య శాఖ అయితే కరోనా టీకాలను అయితే పంపిణీ చేయడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 38 కొత్త కరోనా కేసులు నమోదైతే ఎవరూ మరణించలేదు. 38 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 616 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే ఒక దినారు $246.91 ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 850 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే జహరా ప్రాంతంలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కైలర్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.